కాబట్టి బాగా ఆలోచన దయచేసి మీరు ఇచ్చినటువంటి స్వాగతానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరెవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు పొద్దున పాదయాత్రకి తయారు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం దయచేసి యువకులంతా కూడా సంయమనం పాటించాలి. మీడియా మిత్రులారా, స్నేహితులారా, ఈనాటి కార్యక్రమం ఇంతటితో ముగిసింది. దయచేసి రేపు పొద్దునే మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్యకర్తలు కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మన అధినాయకుడు వచ్చాడు, రాహుల్ గాంధీ మన నాయకుడు, తెల్లనక వండుకోలేదా? పడుకోలేదు. ఇటు రావాలా, ఇటు వచ్చి బండి ఎత్తి పెట్టుకోవాలా, పెట్టుకుంటా. దీని నుంచి లాంగ్లో పీటించుకోవడం దీన్ని హనుమంతరావు వచ్చింది. ఎవరిని కరీంనగర్ अच्छे पूर्व में काम करने के वास्ते उनको बराबर का किसानों को
ఏఐసిసి ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. నిన్న షెడ్యూల్ ప్రకారం ఆయన అంటే భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా అదేవిధంగా వివిధ కారణాల వల్ల హైదరాబాద్కు రావాల్సిన రాహుల్ గాంధీ పర్యటన కొద్దిగా మార్పు చేసేసి దాన్ని మహారాష్ట్రలోని నాందేడ్కు మార్పు చేయడం జరిగింది. నాందేడ్ ఎయిర్పోర్ట్లో దిగిన రాహుల్ గాంధీకి నిజామాబాద్ జిల్లా తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులందరూ కూడా వెళ్ళేసి అక్కడ ఎయిర్పోర్ట్లో భారీ స్వాగతం పలికారు. అక్కడ నుండి నాందేడ్ నుండి వయా బోకార్ మీదుగా బైన్సాకు చేరుకున్నారు. బైన్సాకు చేరుకున్న రాహుల్ గాంధీకి స్థానిక మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఘన స్వాగతం పలికారు. అక్కడ భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా రాహుల్ గాంధీ దేశ్కి నేత అంటూ నినాదాలు చేశారు. ఒక 2 నిమిషాల పాటు నారాయణరావు పటేల్ ఇంటికి వెళ్ళేసి రాహుల్ గాంధీ అక్కడ అందరినీ కలవడం జరిగింది. అనంతరం ఇమీడియట్గా అక్కడ నుంచి రోడ్డు మార్గంగా నిర్మల్ బయలుదేరి వచ్చేశారు. 8 గంటల ప్రాంతంలో రాత్రి నిర్మల్కు విచ్చేసిన రాహుల్ గాంధీకి భారీ ఎత్తున దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. నిర్మల్ పట్టణంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే మయూర్ హోటల్ ఉందో ఈ మయూర్ హోటల్లోనే రాహుల్ గాంధీ బస చేయడం జరిగింది. Z+ కేటగిరీ బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా ఈ హోటల్ అంతా కూడా Z+ కేటగిరీ ఆధీనంలో ఉంది. మనం చూస్తున్నాం ప్రతి ఒక్క కిటికీలో పోలీస్ భద్రత ఏర్పాటు చేసి అంటే ఈ నిఘా అనేది చూస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర కేంద్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నిర్మల్ పట్టణానికి చేరుకోవడంతో నిర్మల్ పట్టణం అంతా కూడా సందడిగా మారింది. మాజీ మంత్రులు అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రులు మాజీ మంత్రులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా నిర్మల్ పట్టణానికి చేరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాతావరణం నిండుగా కనిపిస్తూ ఉంది. రోడ్డు మార్గం అంతా కూడా రాహుల్ యొక్క జెండాలు ఫ్లెక్సీలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. నిర్మల్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ మయమైందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటించడం యువకుల్లో చాలా ఉత్సాహాన్ని నింపుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 7 గంటల నుండి ఇక్కడ నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీ లక్ష్మణచంద మామడ మండలాల్లో 5 గ్రామాల్లో పర్యటిస్తారు. పాదయాత్ర 15 కిలోమీటర్ల మరుగు పాదయాత్ర నిర్వహిస్తారు. పాదయాత్ర చేస్తూ మార్గ మధ్యంలో బాధిత రైతు కుటుంబాలను ఆయన పరామర్శిస్తూ రోడ్డు మార్గాన మళ్ళీ చివరికి వడియార్ చేరుకుంటారు. వడియార్ వద్ద సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రైతులు ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించడం జరుగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా రోడ్డు మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో సుమారు 900 మంది పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక డిఎస్పీల ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్ఐలు సిఐలు పోలీస్ కానిస్టేబుల్ హోంగార్డులు దారి పొడవునా రాహుల్ పర్యటన ఎక్కడెక్కడ ఉందో కొట్టికల్ నుండి తాను పాదయాత్ర మొదలవుతుంది. వడ్డియార్ వరకు ఈ పాదయాత్ర అనేది ముగుస్తున్నది. పూర్తి స్థాయిలో నాయకులందరూ కూడా రాహుల్ గాంధీని చూసేందుకు యువ నాయకులందరూ కూడా రోడ్డుపైకి వచ్చేస్తున్నారు. ఈ పాదయాత్ర విజయవంతం చేసేందుకు క్యాడర్ అంతా కూడా మొదటి నుంచి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసినట్లయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకు భరోసా ఇచ్చేందుకు ఈ రాహుల్ పాదయాత్ర చేపట్టామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికి రైతులకు అండగా నిలవాలని చెప్పేసి మేము ఈ యాత్ర చేపట్టాము, అదేవిధంగా వాళ్ళకు అండగా ఉంటాము అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ యువతలో కూడా ఈ రాహుల్ పర్యటన కొంచెం ఉత్సాహాన్ని నింపిందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీకు తాజా బులెటిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. చూస్తూనే ఉండండి మీ కేసీస్. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, K6 న్యూస్, నిర్మల్.